Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi all, myself Venkat. I am FSCO trainer. Last week we have discussed what are the modules we have in SAP and what are the sub-modules we have in SAP FICO. ఈ వీక్ ఏం చేద్దామంటే మనం FICOలో లాస్ట్ వీక్ we have discussed about GL, accounts receivable, accounts payable, asset accounting. These are the sub-modules we have in SAP FICO. Today I will take GL account. Normally we have different modules in SAP. Okay, as I already discussed last week, we have FI, CO, MM, ST, PP, above. These are the core modules we have in SAP. Okay. Now we are going to discuss about one by one FICO. Okay, in FICO, again we have different sub-modules. In FI especially we have GL accounting, we have accounts receivable, we have accounts payable, we have asset accounting, we have bank account management. Today I will take GL accounting, and in GL accounting what are the things normally మనం చేస్తాం అనేది మాట్లాడదామండి మనం ఈరోజు. ఓకే రైట్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎస్ఏపి ఏంటి సార్? ఎస్ఏపి ఇట్ ఈస్ ఏ ఈఆర్పి అప్లికేషన్. ఎవరు యూజ్ చేస్తారు సార్? ఒక బిజినెస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు? వాళ్ళు డే టు డే ఒక ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకున్న కోసం యూజ్ చేస్తారు. ఏ కంపెనీలో ఉన్నా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మెయిన్గా ఉండేవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ మనకి డిఫరెంట్ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. ఏంటి సార్ అవి? జిఎల్, ఏఆర్, ఏపీ, అసెట్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్. జిఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్. ఒక ఆర్గనైజేషన్లో జరిగే ఎక్స్పెండిచర్ కానీ, ఒక ఆర్గనైజేషన్లో వచ్చే ఇన్కమ్ కానీ, వాళ్ళకున్న లైబిలిటీస్ కానీ, వాళ్ళకున్న అసెట్స్ కానీ ఈ జనరల్ లెడ్జర్ని యూజ్ చేసి ఆర్గనైజేషన్స్ అన్నవి రికార్డ్స్ అయి పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ క్రెడిట్ బేస్ మీద సేల్స్ చేస్తే దానికోసం వాళ్ళు యూజ్ చేసే మాడ్యూల్ అకౌంట్స్ రిసీవబుల్. వి కాల్ దట్ ఏఆర్. ఎప్పుడైతే క్రెడిట్ బేస్ మీద ఒక ఆర్గనైజేషన్ మెటీరియల్ కొంటుందో వెండర్స్ దగ్గర నుంచి, అప్పుడు యూజ్ చేసే మాడ్యూల్ ఏపీ. మనం అకౌంట్స్ పేయబుల్ అని చెప్పి మాట్లాడుతామండి. ప్రతి ఆర్గనైజేషన్కి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఈ అసెట్స్ అన్ని చూపించేది అసెట్ అకౌంటింగ్ మాడ్యూల్ సార్. ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళకి డిఫరెంట్ బ్యాంక్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఆ బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారు, బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటారు, విత్డ్రా చేస్తుంటారు. వీటికి సంబంధించి మాట్లాడే టాపిక్ ఏదైనా ఉంటే ఫైనాన్స్లో BAM అంటే బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్. నౌ దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు టేక్ GL అకౌంటింగ్ అండ్ వీ విల్ డిస్కస్. GL అకౌంటింగ్ ఇన్ SAP. ఎందుకు వాడతారు ఇది ఏ ఆర్గనైజేషన్ అయినా? నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటాయి, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి లైబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి అసెట్స్ ఉంటాయి. ప్రతి అకౌంటెంట్ ఆర్గనైజేషన్లో ఆ ఎక్స్పెండిచర్ని, ఆ రెవెన్యూస్ని, ఆ లైబిలిటీస్ని, అసెట్స్ని బుక్స్లో చూపించాలి. ఎందుకు చూపించాలి అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం చివరిలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ రెండు ప్రిపేర్ చేసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. దాని మీద ట్యాక్స్ కట్టాలి. ప్రతి ఆర్గనైజేషన్కి డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, నాన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ ఇన్కమ్, నాన్ ఆపరేషనల్ ఇన్కమ్, లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్. ఇలాగ డిఫరెంట్ ఎక్స్పెండిచర్ని, రెవెన్యూస్ని, లైబిలిటీస్ని, అసెట్స్ని మనం అకౌంటింగ్ పద్దు రూపంలో రాయడానికి ఉపయోగించే మాడ్యూల్ ఏదైనా ఉంటే GL అకౌంటింగ్ అండి. ఈ GL అకౌంటింగ్లో కమింగ్ టు SAP మనం ఏమేమి సెట్టింగ్స్ చేయాలి? నేను ఇంతకు ముందు చెప్పినట్టే SAP అన్నది ఒక ERP బిజినెస్ అప్లికేషన్. ఇది ఎవరు వాడతారు సార్? కంపెనీస్ వాడతారు. దేనికోసం వాడతారు? డే టు డే ట్రాన్సాక్షన్ జరిగేవి రికార్డ్ చేయడానికి వాడతారు. ఆ డే టు డే ట్రాన్సాక్షన్ జరిగేవి రికార్డ్ చేయడానికి ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళామంటే ఆ కంపెనీ ఏమేం GLs వాడుతుంది, ఏమేం జనరల్ లెడ్జర్ వాడుతుంది, ఏమేం పద్దులు వాడుతుందని మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుందండి SAPలో. ఆ సెట్టింగ్స్ ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చి
ఫస్ట్ సెట్టింగ్ వచ్చి డిఫైన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, మొత్తం లాస్ట్ 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఒక అకౌంట్స్ అనే దాంట్లో జిఎల్ అకౌంట్స్ అనే దాంట్లో మనకు ఉన్నవి ఓకే మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ జిఎల్స్ అండి. మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ జిఎల్స్. ఫస్ట్ది వచ్చేయండి సార్ లయబిలిటీస్, సెకండ్ది వచ్చేయండి సార్ అసెట్స్, థర్డ్ వన్ వచ్చి ఇన్కమ్, ఫోర్త్ వన్ వచ్చి ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ 4 అకౌంట్ గ్రూపుల మీద ఏ కంపెనీ అయినా సరే అకౌంటింగ్ అన్నది నడిచేది. ఫస్ట్ ఇది లయబిలిటీస్, సెకండ్ అసెట్స్, థర్డ్ ఇన్కమ్, ఫోర్త్ ఎక్స్పెన్సెస్. ఇవి పర్టికులర్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం, కామర్స్ నాలెడ్జ్ ప్రకారం, అకౌంట్స్ నాలెడ్జ్ ప్రకారం మనం ఏదైనా ఒక వస్తువుని చూడగానో లేకపోతే ఏదైనా ఒక లోన్ చూడగానో మనం అది లయబిలిటీ, అది అసెట్, అది ఇన్కమ్, అది ఎక్స్పెన్సెస్ అని మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాకి వెళ్ళాం, టికెట్ తీసుకుందాం, దాన్ని ఏమని చెప్తాం సార్? ఎక్స్పెండిచర్ అని చెప్తాం. మనం సెల్ ఫోన్ కొన్నాం, దాన్ని ఏమంటాం సార్? అసెట్, కరెంట్ అసెట్ అని చెప్పని అంటాం. మనం బ్యాంకులో లోన్ తీసుకున్నాం, దాన్ని ఏమంటాం? లయబిలిటీ అని చెప్పి. ఇలాగా మనం చేసే పని బట్టి, మనం చేసే దీన్ని బట్టి, ఆ యాక్టివిటీని బట్టి వీ కెన్ డివైడ్ దట్ వన్ ఇంటూ యాజ్ ఏ లయబిలిటీ, లేదా అసెట్, లేదా ఇన్కమ్, లేదా ఎక్స్పెన్సెస్. ఇది మనకు తెలుసు, మనం చదువుకున్నాం కాబట్టి, మన కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? మనం ఓకే సిస్టమ్కి తెలియడం కోసం ఏం చేయాలి సార్? అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి ఇన్ ఎస్ఐపి. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ జిఎల్ అకౌంటింగ్? వీ షుడ్ డు డిఫైన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్, బికాస్ వీ నో దట్ విచ్ వన్ ఈజ్ లయబిలిటీ, విచ్ వన్ ఈజ్ అసెట్, అండ్ విచ్ వన్ ఈజ్ ఇన్కమ్, విచ్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్. బట్ we should tell to the system, okay, these are the liabilities, okay, our organization have, these are the assets, okay, our organization have, these are the income, okay, our organization have, these are the expenses, our organization have. ఇవి చెప్పడం కోసం మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? డిఫైన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. నౌ ఐ విల్ గో టు ద సెకండ్. సెకండ్ స్టెప్ ఏంటి సార్? క్రియేట్ జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజెస్ బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. నేను ఇంతకు ముందు స్టెప్లోనే చెప్పినట్టు ప్రతి ఆర్గనైజేషన్కి లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటాయి. ఆ లయబిలిటీలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఓకే, ప్రతి ఆర్గనైజేషన్ ఓన్లీ లయబిలిటీ అంటే 1 జిఎల్, అసెట్ అంటే 1 జిఎల్, ఇన్కమ్ అంటే 1 జిఎల్, ఎక్స్పెండిచర్ అంటే 1 జిఎల్ వాటర్ అండి. డిఫరెంట్ జిఎల్స్, జనరల్ లెడ్జర్స్ వాడుతూ ఉంటారు. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే ఏదైనా కంపెనీలో అన్ని జిఎల్స్ ఉంటాయండి అందులో. ఇప్పుడు మనం సిస్టమ్కి చెప్పాలి లయబిలిటీస్, ఓకే ఇగో ఈ నెంబర్ నేను వాడుతున్నాను, అసెట్స్ ఈ నెంబర్ నేను వాడుతున్నాను, ఇన్కమ్ ఈ నెంబర్ నేను వాడుతున్నాను. అప్పుడు సిస్టమ్ అర్థం చేసుకుంటుంది, ఓకే ఇవి చూడగానే ఇవి లయబిలిటీ అకౌంట్స్, చూడగానే ఇవి అసెట్ అకౌంట్స్, చూడగానే ఇవి ఇన్కమ్ అకౌంట్స్. అలాగా ఇప్పుడు మనకున్న గ్రూప్స్ ప్రకారం ఇందాక మాట్లాడుకున్నట్టు నాకు లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ లయబిలిటీస్కి నేనేమని ఇస్తానంటే నెంబర్ 1 lakh to 1,99,999. ఈ అసెట్స్కి నేను ఏమని ఇస్తానంటే నెంబరు 2 lakhs to 2,99,999. ఇన్కమ్కి ఏమి ఇస్తానంటే 3 lakhs to 3,99,999. ఎక్స్పెన్సెస్కి ఏమి ఇస్తానంటే 4 lakhs to 4,99,000. ఇవి ఇలానే ఉండాలంటే కాదు. ఇది కంపెనీ వాళ్ళు ఎవరైతే ఎస్ఐపి అప్లికేషన్ కొనుక్కుంటారో వాళ్ళు చెప్తారు, ఓకే మాకు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు లయబిలిటీ ఉండాలి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు అసెట్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకుని మనం క్రియేట్ చేస్తాం సార్. ఏం క్రియేట్ చేస్తాం? నా లయబిలిటీ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా 1 lakh to 1,99,000. నా అసెట్స్ అన్నీ కూడా 2 lakhs to 2,99,000. నా ఇన్కమ్స్ అన్నీ కూడా 3 lakhs to 3,00,000. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెండిచర్ క్రియేట్ చేశాను నేను, రెంట్ జిఎల్ అనేది, అది ఏ సిరీస్ నుంచి తీసుకుంటాను సార్? 4 lakhs to 4,99,000. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, దాని జిఎల్ నా కంపెనీలో ఓపెన్ చేయాలి. ఓకే ఏది తీసుకుంటాను సార్? 2 lakhs to 2,99,000. బ్యాంకులో లోన్ తీసుకున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నా, ఆ లోన్ జిఎల్ క్రియేట్ చేయాలి. ఏ అకౌంట్ తీసుకుంటాను సార్? 1 lakh to 1,99,000. నేను నా ప్రోడక్ట్ని అమ్మా, నాకు రెవెన్యూ వచ్చింది, అది ఇన్కమ్. ఏ జిఎల్ తీసుకుంటాను సార్? ఓకే 3 lakhs to 3,00,000. ఇలాగా ప్రతిదానికి కూడా బేస్డ్ ఆన్ ద జిఎల్ అకౌంట్ గ్రూప్స్ వీ షుడ్ క్రియేట్ జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజెస్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ వీ షుడ్ డూ అండి. సో ఇది
ఈ స్టెప్తో మనం ఓకే ఇక్కడ ఆపుదామండి. ఇంకా దీంట్లో ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. మనం ఓకే నెక్స్ట్ వీక్లో వీ విల్ డిస్కస్ దోస్ ఆల్ థింగ్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ఇది ఉన్నా కింద కామెంట్ రూపంలో రాయండి సార్. ఓకే, నేను రిప్లై ఇస్తాను దానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.